రూపాయం కల్పిస్తే బంగారాన్ని పండిస్తారనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక రాయలసీమ వాసిగా ఆ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఆ ప్రాంతంలో కష్టపడే రైతులు ఉన్నారనేటువంటి ఉద్దేశంతోనే గత 2014 నుంచి 19 కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు, ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము రాయలసీమకి ఏం చేశామని. ఈరోజు ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు ఎంత పెట్టావు, 14-19లో మేమెంత ఖర్చు పెట్టాము, కేవలం ఈ యొక్క 22 నెలల కాలంలో మేమెంత ఖర్చు పెట్టామో లెక్కలు చూపిస్తాం రండి అసెంబ్లీకి చాలాసార్లు కూడా నేను సవాల్ విసరడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా మేము ఇచ్చినటువంటి సవాళ్ళను కానీ మేమైతే ఏదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నామో దాని మీద తిరిగి జవాబు చెప్పరు, అసెంబ్లీకి రారు. రాయలసీమ మీద చర్చ పెడదాము, ఆ చర్చలో పాల్గొండి. ఎవరు రాయలసీమ ప్రాంతానికి అటు పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు కానీ ఎవరు ఎక్కువ చేశామో చెప్దామంటే దానికి కూడా రారు. అదేవిధంగా ఏదైతే ఈరోజు 5 ఏళ్ల పాలనలో ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేకపోయాడంటే ఆయన అసమర్థత, రాయలసీమ మీద ఉన్నటువంటి అభిప్రాయము, ఆ ప్రాంత ప్రజలకు ఏమి మేలు చేశాడో ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికలలో రాయలసీమలో వన్ సైడ్ వార్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా తీర్పిస్తే కూడా ఇంకా సిగ్గు రాకుండా ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రాజకీయం చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 26-27లో నువ్వెంత ఖర్చు పెట్టావు, 2014 నుంచి 19 మధ్యకాలంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, అదేవిధంగా ఈ యొక్క 20 నెలల కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు ఈ సాగునీటి ప్రాజెక్టులో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మీరు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దాన్ని కూడా గాలికి వదిలేసిన ఘన చరిత్ర నీదని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. ఈరోజు జిఎన్ఎస్ఎస్ కానీ, అవుకు రిజర్వేయర్ కానీ, అదేవిధంగా హంద్రీనీవా ద్వారా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 5 ఏళ్లలోనే 450 కోట్లు పెట్టుకొని మళ్ళీ ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే మేము కంప్లీట్ చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కూడా మళ్ళీ రిపేర్ల కోసం వస్తే 203 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టడం జరిగింది. నాడు ఏదైతే గోర్కల్ రిజర్వాయర్ నుంచి అవుకు తీసుకొచ్చి, అవుకు రిజర్వాయర్ నుంచి కూడా పులివెందులకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఎవరిది అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నామంటే మీ చీనీ చెట్లంతా కూడా ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి మాకు అంతా కూడా చీనీ చెట్లతోనే బతుకుతాము, నీళ్లు రావడం లేదని చెప్పినప్పుడు రాత్రింబగలు అవుకు రిజర్వాయర్ మీద అక్కడే రాత్రి నిద్ర చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయని చెప్పి ఆ రోజు నన్ను అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఆదేశించి 3 నెలల కాలంలో జిఎన్ఎస్ఎస్ కాలం మీద వాళ్ళు చేసి వదిలిపెట్టిపోయినటువంటి పనుల వలన నీళ్లు రావటం లేదు, 20,000 క్యూసెక్కుల నీళ్లు మనం గోర్కల్ రిజర్వాయర్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో చెప్తే కేవలం 3 నెలల్లో ఆ కాలువ కంప్లీట్ అని కూడా చేసి మీరంతా కూడా దానికి సంబంధించిన మట్టి కార్యక్రమం, మట్టి పనితో డబ్బులు సంపాదిస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జిఎన్ఎస్ఎస్ కంప్లీట్ చేసి పులివెందులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మాది. మీ మాదిరిగా కుప్పం దగ్గర సెట్టింగ్ వేయలేదు. ఆ రోజు సెట్టింగ్ వేసి కుప్పానికి నీళ్ళు ఇస్తున్నామని చెప్పారు. గొప్పగా సెట్టింగ్ వేసేసి ట్యాంకీలో నీళ్లు తీసుకొచ్చి పోసి ఆయన ఫ్లైట్ హెలికాప్టర్ ఎక్కంతోనే ఆ సెట్టింగ్ను కూడా తీసేసినారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు లిఫ్ట్ల ద్వారా గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కానీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ప్రాంతానికి సూటబుల్ అయితే ఆ ప్రాంతాలలో లిఫ్ట్ ఇరిగేషన్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నాము. ఎన్నో చెక్ డ్యాములు కట్టించాము. మీరు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ వేశారా? లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్న దానినంతా కూడా గాలికి వదిలేశారు. రిపేర్లకు డబ్బులు ఇవ్వలేదు, గ్రీసుకు డబ్బులు ఇవ్వలేదు. వాటి అన్నిటిని కూడా పక్కన పడేస్తే రైతులు ఎంతోమంది ఆ రిపేర్లు పోతే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క చెడిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కూడా తీసుకొస్తున్నాము. మళ్ళీ చెక్ డ్యాములు ఏవైతే ఉన్నాయో కట్టించిన చెక్ డ్యాములు కూడా పాడైపోతే వాటిని కూడా మళ్ళీ మొదలుపెట్టి రిపేర్లు చేస్తూ ఉన్నాం. ఆ రోజు నీరు చెట్టు ద్వారా భూగర్భ జలాలు పెంచాలి,
ఈ యొక్క రాయలసీమలో భూగర్భ జలాలు పంచితే బంగారం లాంటి పంటలు పండించవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏవైతే భూగర్భ జలాలు పెట్టాలని చెప్పి నీరు చెట్టు కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో కృష్ణదేవరాయలు ఆ రోజు దోగించిన చెరువులంతా కూడా మట్టి తీయడం జరిగింది, వాగులు వంకలు మట్టి తీసేయడం జరిగింది. వాటి ఫలితాలే ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా పెరిగినాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. ఈరోజు పరిశ్రమలు మీరు చేస్తూ ఉన్నారు, రాయలసీమకి ఏ ఒక్క పరిశ్రమను తీసుకొచ్చావని అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ ఓర్వకల్ దగ్గర పరిశ్రమలు కూడా హబ్బు పెట్టేశాము, ఇండస్ట్రియల్ హబ్బుగా తీర్చిదిద్దాము. ఈరోజు ఇండస్ట్రియల్ హబ్బు పెట్టిన తర్వాత అనేక పరిశ్రమలు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు ఏదైతే రామ్కో సిమెంట్ని కూడా ఆ రోజు సింగిల్ విండో ద్వారా పరిశ్రమలు ఇచ్చి ఈరోజు పెద్ద ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ రోజు రామ్కో పరిశ్రమ తీసుకొచ్చాము. మీరు ఉన్న కాలంలో ఏదైతే అల్ట్రాటెక్కు పరిశ్రమలు ఇవ్వాలని మీ కమిషన్ల కోసం డిమాండ్ చేస్తే ఆఖరికి అల్ట్రాటెక్ పరిశ్రమ కూడా వద్దు, మేము ఈ యొక్క పని చేయలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో పరిశ్రమ అల్ట్రాటెక్ కొల్లింగులలో ఈరోజు ఇంకొక నెల 2 నెలల కాలంలోనే మళ్ళీ ఓపెన్ కాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అటు పరిశ్రమలు వచ్చినా కానీ, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినా కానీ, ఏది తీసుకున్నా కానీ కూడా ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది తప్ప నువ్వు ఏ రాయలసీమ నిజమైన ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా చెప్తా ఉన్నా. నీకు భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడ చూసినా కానీ కూడా ఆ రోజుల్లో సైకో మాదిరిగా మాట్లాడితే ప్రజలందరూ కూడా ఈ సైకో మాకు వద్దు, ఈ సైకోతో మేము విడిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా, రాయలసీమ ప్రజలందరూ కూడా తీర్పిచ్చి నిన్ను కేవలం 6-7 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నావు ఏదైనా దేశ రాజధాని గురించి. ఇందాకే చెప్పారు పెద్దలు అచ్చెన్నాయుడు అన్న గారు, భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా ఏకతాటి పైకి వచ్చి అందరూ కూడా ఈరోజు అమరావతికి అందరూ కూడా బలపరిస్తే నువ్వు ఒక్కడివే మళ్ళీ నేను బలపరచడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే నిత్యంలో ఏదో ఒక బట్ట కాల్చి మొహాన పడేస్తే ప్రజలు దాని మీద చర్చ జరగాలి, ఆ చర్చలో ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా అని చెప్పి నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని నీ కరపత్రిక ద్వారానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చెప్తావు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కానీ నీ మాటలు వినేది కూడా లేదని చెప్తా ఉన్నా. ఇదే బనగానిపల్లె నియోజకవర్గంలో వచ్చావు. ఆ రోజు వచ్చినప్పుడు మీరు కుందు నదిలో ఆ రోజు చెప్పారు 1.5 సంవత్సరంలో నేను రిజర్వాయర్ ఇక్కడ కడతానని చెప్పి వేసి అక్కడికి కూడా రాళ్ళకే పరిమితం అయిపోయి అక్కడ పైలానికే పరిమితం అయిపోయావు. ఏ ప్రాజెక్టు తీసుకొచ్చావో చెప్పండి. ఇదే 2016 నుంచి 18 కాలంలో కర్నూలులో ఎయిర్పోర్టు నిర్మించింది మేము. ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాలి, ఒక ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల చాలా ల్యాండ్స్ ఉన్నాయి, ఓర్వకల్ యొక్క ఇండస్ట్రియల్ హబ్గా చేయొచ్చు, అందుకే రావాలని చెప్పి ఆ రోజు కర్నూలు ఎయిర్పోర్ట్ని తీసుకొస్తే మేము ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పి నువ్వు పేరు చెప్పుకొని సిగ్గు శరం లేకుండా చేసినావే, సిగ్గు గడపడలేదా? అటువంటిది ఆ ఎయిర్పోర్ట్లో మళ్ళీ 2వ ఇనాగ్రేషన్లో ఏ సంబంధం లేని నీ తండ్రిది అక్కడ విగ్రహం పెడతావు, మళ్ళీ 2వసారి చేస్తావు. అందుకే ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎన్ని చెప్పినా రాయలసీమ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వాటికి న్యాయం చేయాలంటే మాతోనే అవుతుంది, కానీ ఇట్లా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏంటి రాకేష్? నేను మొదటే చెప్పాను,